ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు మీ చెడు దినాలను మంచి దినాలుగా మార్చగలడు. నేటి ధ్యానం కొరకు ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమందు 19వ దినమును వారు ఆచరించుచు. ప్రియులారా, ఆదారు నెలలోని 13వ దినము హామాను యూదులను హతమార్చటానికై నిర్ణయించిన దినము. ఇశ్రాయేలీలు ఆ దినమున పూరీము పండుగను జరుపుకుంటారు. పూరు అంటే చీటి అని అర్థం. యూదులకు శత్రువైన హామాను యూదులందరినీ ఏ రోజు చంపాలో చీటి వేసి నిర్ణయించుకున్న దినము ఆదారు నెల 13వ దినము. ఆ దినము తరువాత కాలములో ఇశ్రాయేలీలకు శుభదినమైనది. యూదులందరినీ సంహరించటానికై నిర్ణయించబడిన దినమును దేవుడు యూదులకు పండుగ దినముగా మార్చాడు. ఈరోజు అనేక మందికి కొన్ని దినాలు బ్లాక్ డేస్ గా ఉంటాయి, అశుభ దినాలు. ఉదాహరణకి జనవరి 1వ తారీఖున వారి బంధువుల్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వారు జనవరి 1 జరుపుకోరు. అలాగా కొన్ని దినాలు వారికి బ్లాక్ డేస్ గా ఉంటాయి. ఆదారు నెల 13వ దినము కూడా యూదులకు అలాంటి చెడ్డ దినమే. కానీ దేవుడు ఆ చెడ్డ దినమును శుభదినముగా మార్చాడు. ఎలాగూ అంటే, మొదటిగా వారు హామానుకు నమస్కరించని వారిగా ఉన్నారు. మొర్దెకై హామానుకు నమస్కరించలేదు. మన చెడ్డ దినాలు మంచి దినాలుగా మారాలి అంటే మనము కూడా మొర్దెకై వలె సాతానుకు నమస్కరించని వారముగా ఉండాలి. ఎంతమంది మన మీద ఒత్తిడి తెచ్చినా మొర్దెకై నిలబడినట్లు మనము కూడా దేవుని కొరకు నిలబడాలి. విగ్రహారాధన గాని లేక దేవతలకు నమస్కరించుట గాని చేయకూడదు. రెండవదిగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యూదులకు నాశనము ఫలానా రోజున రాబోతున్నదని తెలిసిన వెంటనే మొర్దెకై గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేశాడు. అంతఃపురములోని రాణి కూడా తన చెలికత్తెలతో ఉపవాస ప్రార్థనలు చేసింది. ఈ విధంగా వారు ఉపవాస ప్రార్థనలు చేసి తమకు వచ్చిన కష్టాన్ని రాజుకు చెప్పారు. రాజు హామాను కుట్రను తెలుసుకున్న వెంటనే హతాశుడైనప్పుడు హామాను ఎస్తేరు కూర్చున్నటువంటి మంచంపై పడ్డాడు. అది చూచిన అహష్వేరోషు హామాను ఎస్తేరును బలాత్కారం చేయబోతున్నాడు అని భావించి అప్పటికప్పుడు ఉరి తీయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. సరిగ్గా అదే టైంలో అక్కడున్న వారు హామాను నిలవబెట్టిన ఉరికొయ్యను గురించి చెప్పారు. ఆ ఉరికొయ్యి మొర్దెకై కోసం హామాను నిలవబెట్టించాడు. ఎందుకు? మొర్దెకై తనకు నమస్కారం చేయలేదని. ఇప్పుడు మొర్దెకై కోసం నిర్ణయించిన ఉరికొయ్య పైన హామాను ఉరి తీయబడ్డాడు. ఏది మనకు శాపగ్రస్తమో అది శత్రువులకు కొడుతుంది. అలాగే ఏ రోజునైతే యూదులందరినీ చంపాలనుకున్నాడో అదే రోజున హామాను జాతి అనగా అమాలేకీయులందరూ చంపబడ్డారు. ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలోని ఈ ఉదంతము దేవుడు మన చెడ్డ దినములను మంచి దినములుగా మార్చగలడను సత్యాన్ని రుజువు చేస్తోంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ఏవైనా చెడ్డ దినాలు ఉన్నాయా? దేవుడు ఆ చెడ్డ దినాలను శుభదినాలుగా మార్చువాడు. అయితే మనము చేయాల్సిన 2 విషయాలు ఈ వీడియోలో చూసాము. మొదటిది, మనము మొర్దెకై వలె దేవుని కొరకు నిలవబడాలి. రెండవదిగా, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ చెడ్డ దినాలను మంచి దినాలుగా మార్చమని దేవుణ్ణి అడగాలి. ఈ మాటలు వింటున్న మీరు కూడా ఏ దినాలు చెడ్డవని మీరు భావిస్తున్నారో ఆ దినములలో చెడు జరగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. దేవుడు మీ చెడ్డ దినములను సంతోష దినాలుగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా చెడ్డ దినములను సంతోష దినాలుగా మార్చే దేవుడవు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులకు ఏవేవి చెడ్డ దినాలను భావించి భయపడుతున్నారో ఆ చెడ్డ దినాలను శుభదినాలుగా మార్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.